నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించిన సీఎం. 9 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తామన్న ప్రభుత్వం. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా. ఎకరాల వారీగా కాకుండా అందరికీ ఒకేసారి పెట్టుబడి సాయం. రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టామన్న సీఎం. ప్రభుత్వం ప్రోత్సాహంతోనే వరి దిగుబడిలో నంబర్ 1గా ఉన్నామని వెల్లడి. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలపై సీఎం సమీక్ష. క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ వేయాలని రేవంత్ నిర్దేశం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో 8 గంటల పాటు కేటీఆర్ విచారణ. ఈ నెల 18లోపు సెల్ ఫోన్లు అప్పగించాలని ఏసీబీ ఆదేశాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 119 మృతదేహాలు గుర్తింపు. ఇప్పటి వరకు 76 భౌతిక కాయాలు కుటుంబీకులకు అప్పగింత. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలిగేందుకు ప్రణాళికలు.